ఐరా రావత్ ఇప్పుడు ఏడు చూసినా సోషల్ మీడియాలో ఈమెనే కనిపిస్తుంది. ఈమెకు ఒక్క రాత్రే 3,000 ఫాలోవర్స్ నుండి 3,50,000కు చేరుకుంది. క్రికెట్ స్టేడియంలో ఈమె దిగిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ మొత్తం చుట్టుముడుతున్నాయి. సెన్సేషనల్ చేసిన ఈమెని. ఈ ఫోటోలు చూసి ఫిదా అయిపోయిన నెటిజన్లు ఈమెకు లైక్స్ కామెంట్స్ కొడుతున్నారు. ఈమె విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కు ఫ్యాన్ అని తెలవంగానే అందరూ ఈమె ఇన్స్టాకి క్యూ కట్టిండ్రు. మొత్తం ఫాలోవర్స్ పెరిగిపోయినరు. అసలు ఈయన్నే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఈమె మనిషి కాదు, ఒక ఏఐ బ్యూటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ క్రియేషన్. సరిగ్గా గమనిస్తే ఐరా రావత్ లోనే ఏఐ ఉంది. ఈ ఏఐ కనికట్టు చూసి జనాలకి పిచ్చి బుర్ర పాడైపోయింది. మనుషుల కన్నా అందంగా ఉండి స్టేడియం ఫోటోలతోటి దుమ్ము రేపుతుంది ఈ వర్చువల్ మోడల్. అయ్యో నిజంగా అమ్మాయి అని లైక్లు ఫాలోలు కొట్టినాం కదా, ఇప్పుడు వర్చువల్ మోడల్ అనేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఆమె అందంతో మొత్తం కమెంట్స్ అన్ని లవ్ సింబల్స్ తో నింపేసినాం కదా, ఇప్పుడు ఆమె వర్చువల్ బ్యూటీ అని తెలిసిన తర్వాత డిసప్పాయింట్ అవుతున్నారు వాళ్ళందరూ. ఏ టెక్నాలజీ ఏ రేంజ్ పోయిందో చూసిండ్రు కదా. ఎప్పుడో కళలు వచ్చిన అమ్మాయి మన కళ్ళ ముందట కనిపిస్తే ఎట్లుంటది, అట్లుంది ఇప్పుడు పరిస్థితి. పాపం యువత తట్టుకోలేకపోతున్నారు ఆమె వర్చువల్ అనేసరికి. జాగ్రత్త మరి, మీ ఊహా సుందరి కళ్ళ ముంగట కనిపిస్తే నిజమేనేమో అని నమ్మేయకండి.